హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్యుమెంట్ బాబు అనుకోండి. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. హాయ్, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే నా పాత స్కూల్కి, హనీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిన స్కూల్కి అయితే వెళ్తున్నాము. మీకు హనీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎక్కడ చదివింది? బచ్పన్ స్కూల్లో చదివింది అనమాట. హనీ కుట్టి ఇద్దరు. ఆ స్కూల్ మీకు చూపిస్తుందండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. బాగుంటుంది స్కూల్ అయితే, చూపిస్తుంటుందండి. ఇదిగోండి హనీ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాము. మైట్ బచ్పన్ దా, ఇదిగోండి ఇదే బయట నుంచి వెళ్తలేదా? లొకేషన్ ఉందా బేట? చలో పద పద, అయ్యో నడు, పద 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 పద, చలో పద. పెద్ద పాప అని బాగున్నారా? దాదా షాన్వీరా చూడు గుర్తుపట్టిండ్రు. దాదా నువ్వు ఎట్లా భయపడతావు అసలు స్కూల్లో? ఇది ఆఫీస్ రూమ్ సార్ వాళ్ళది. అది పిల్లలకి సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. మీకు హనీ స్కూల్ మొత్తం చూపిస్తా. ఇక్కడ ఆఫీస్ రూమ్లో అయితే ఎందుకు కూర్చొని ఉన్నాము అంటే, చెల్లె టీచింగ్ చెప్తా అని చెప్పేసి అనేసరికి డైరెక్టర్ సార్కి కాల్ చేసినాము. సరే అమ్మ మీరైతే వచ్చి కలవండి, దాన్ని బట్టి మనము ఇంకా చూద్దామని అన్నారు. అందుకే వచ్చినాము. ఆఫీస్ రూమ్లో అయితే కూర్చొని ఉన్నాము. ఫస్ట్ ఆల్రెడీ చెల్లె 5 years చెప్పింది. మళ్ళీ ఖుషి పుట్టిన తర్వాత గ్యాప్ వచ్చిందనమాట. మళ్ళీ స్కూల్లో చెప్దాము, అలాగే ఖుషిని కూడా స్కూల్లో వేసిద్దామనే ఉద్దేశంతో వచ్చి. ఇదైతే ఆఫీస్ రూము. ఇదైతే ఇక్కడైతే మొత్తము ఏమంటారు స్టేజ్. ఇది ఫస్ట్ మేము హనీకుట్టి వాళ్ళకు ఉన్నప్పుడు లాన్ ఉండే, ఇదంతా లాన్ ఉండే బెట్ట ఫస్ట్ స్టార్టింగ్. అంటే లాన్ అంటే మొత్తం గడ్డితోటి ఉండే, అట్లా గడ్డి ఉండే చూడు, అట్లా ఉండే ఇదంతా. కానీ ఇప్పుడు ఇట్లా చేపించేసారు. పిల్లలకైతే సమ్మర్ క్యాంప్ నడుస్తుంది, వాళ్ళు సమ్మర్ క్యాంప్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇదిగోండి క్లాస్ రూమ్స్. ఇదేమో ప్లే ఏరియా. ఫస్ట్ వచ్చినప్పుడు పిల్లలకైతే ఇక్కడంతా ఫస్ట్ అలవాటు అవ్వడానికి ఇదంతా ప్లే ఏరియా ఉంటుండే. ఇప్పుడైతే ఇంకెవరు లేరు కదా క్లాస్లో, అందుకే అన్నీ అట్లా పెట్టేసిండ్రు. ఇవి క్లాస్ రూమ్స్. ఇదిగోండి క్లాస్ రూమ్స్లో చూడండి అన్ని వాళ్ళ చార్ట్స్ కానీ అన్నీ ఎంత మంచిగా పెట్టిరో. చూడండి ఇవన్నీ చార్ట్స్ వాళ్ళ అన్నీ బెంచెస్. ఇదిగోండి ఇది మంచిగా క్యూట్గా టేబుల్. వాళ్ళకి అలవాటు కావడానికి, పిల్లలకి అలవాటు కావడానికి అలవాటు కావడానికి అన్ని మిక్కీ మౌస్ బెంచెస్ వాళ్ళవి. ఇవి కూడా ఇవన్నీ. ఇదిగోండి క్లాస్ రూమ్, హనీకుట్టి క్లాస్ రూమ్ ఇదే ఉండే. నర్సరీ క్లాస్ రూమ్, హనీకుట్టి నర్సరీ క్లాస్ రూమ్ ఇదే అండి. ఇదండి చూస్తున్నారా? కొంచెం లైట్స్ లేక చికే వాళ్ళ చైర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. చైర్స్ ముందర టేబుల్. కూర్చో, ఇటు చూడు. ఓకే, ఇది ఒక క్లాస్. అవును, ఇది కూడా ఒక రూమ్. అన్నీ వీళ్ళకి ఆడుకోవడానికి అన్నీ ఇక్కడ పెట్టేసారు. దా, ఇదేమో ఇటు సైడ్ ఏమో నర్సరీ పిల్లలు ఉంటారు ఈ బిల్డింగ్లో. ఆ బిల్డింగ్లోనేమో యూకేజీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇది చాలు పోము. పైన అప్ స్టేర్స్ కూడా ఉంది, ఇది డౌన్ స్టేర్స్. ఇదిగోండి బయట సైడ్ మంచిగా ఇదంతా మస్తు ప్రోగ్రామ్స్ చేస్తుండే. ఇదంతా అని నిల్చో, హనీ స్కూల్ ముందు నిల్చో, ఫోటో తీస్తా. ముందుకు రండి, నీడకు రండి. ఓకే, అది పైన అప్ స్టేర్స్ అని యూకేజీ అక్కడ. ఇదంతా యూకేజీకి సంబంధించింది. అటు సైడ్ అంతా నర్సరీ ఎల్కేజీకి సంబంధించింది. అదిగోండి ఇది స్కూలు. బస్సెస్ స్విమ్మింగ్ పూల్ కాదు పెట్టది, తీసేసిరు కావచ్చు. స్విమ్మింగ్ పూల్ బాగానే గుర్తుందే. స్విమ్మింగ్ పూల్ లాగా ఇలా అన్ని ఫిషెస్ పెడుతుండే ఫస్ట్ స్టార్టింగ్లో. ఇదిగోండి పాండ్స్, ఫిషెస్ ఉంటుండే బేటా. ఇది చూడు అంతా. ఇదిగోండి దా, హనీ వాళ్ళ స్కూల్. ఇంకా పైన సైడ్ కూడా ఉంది కానీ వెళ్ళలేదు ఇక పైన సైడ్. ఇదే స్కూల్, హనీ వాళ్ళ స్కూల్. పైన అప్ స్టేర్స్ డౌన్ స్టేర్స్ క్లాస్ రూమ్స్ మంచిగా అన్ని యాక్టివిటీస్ అన్నీ చేపిస్తుండే. ఇప్పుడు అన్ని లాక్స్ ఉన్నాయి, చూసుకోలేదు. ఇక వెళ్ళిపోతున్నాం అండి, ఇంకా వెళ్ళిపోతున్నాము. పోదాం, వాటర్ తాగుపా పోదాం పదండి. ఇక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. స్కూల్ అయితే చూసేసుకున్నాము. ఎందుకు వచ్చినాం స్కూల్కి అని అంటే, స్కూల్కి ఎందుకు వచ్చినామంటే చెల్లె టీచర్ లాగా జాయిన్ అవ్వడానికి వచ్చింది పిల్లలకి. ఆల్రెడీ చెల్లె ఫస్ట్ అయితే టీచింగ్ చెప్పింది, 5 years బ్యాక్ చెప్పింది. 5 years అయింది చెప్పి, 2 years గ్యాప్ ఇచ్చింది అన్నట్టు.
ఖుషి పుట్టినాక 2 years గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయిదాం స్కూల్లో అని చెప్పేసి అయితే వచ్చింది అన్నట్టు. డెమో అయితే ఇచ్చేసినాము. చెల్లె డెమో ఇచ్చేసింది. డెమో ఇలే సారీ ఓన్లీ ఫామ్ ఫిల్అప్ చేసేసింది. రేపు డెమో అంట. రేపు వచ్చింది ఫామ్ అయితే ఫిల్అప్ చేసి ఇచ్చేసినాం. రేపు డెమో ఇచ్చినాక రేపు తీసుకుంటారో లేదో అనేది రేపు తెలుస్తుంది. ఓకేనా? చూసుకోండి. భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుందా? భయపడే ఎందుకు? 5th class వరకు దప్పటిది ఇప్పుడు దంచుకుంటున్నావు కూరగాయలని. అది వేరే, ఈయన ఇంకా మేనేజ్ చేస్తాడు. ఇంకా ఏం మేనేజ్ ఏం కాదు. అటు కంటెంట్ వేరే, ఇక్కడ కంటెంట్ వేరే, వీళ్ళకి ఇక్కడ రైమ్స్. నువ్వే అట్లా అనుకుంటే ఎట్లా? చెప్పేటోళ్ళు మనం ఎట్లయినా భయపడద్దు. భయం ఎట్లుంటుంది? డెమో అంటే భయం అవుతుంది. ఏం భయం? ఆ డెమో ఏం కాదు, భయపడద్దు. వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. నడుచుకుంటే వచ్చేసరికి ఎండ చెమటంతా కాలుతుంది. హనీ వాళ్ళ స్కూల్ ఇంకా మీకు మొత్తం చూపించలేకపోయినా. హనీ కుట్టి స్కూల్ పోగానే వాళ్ళ సార్ అడుగుతున్నాడు హనీ ఎలా ఉంది, కుట్టి ఎలా ఉంది. కుట్టి అప్పుడు చిన్నదనమాట. 2 years అయిపోగానే ఒక 2 years అయిపోయిన 3 monthsకే అలా వేసేసిన అనమాట కుట్టిని. అది స్కూల్లో అందరికంటే చిన్నది అదే ఉండే అనమాట. అప్పుడు స్కూల్లో క్యూట్గా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇంకా అందుకే సార్కి బాగా గుర్తుండిపోయి కుట్టి ఎలా ఉంది మేడం కుట్టి అని. ఎందుకంటే అప్పుడు కుట్టి హనీ అనే తెలిసిందని. షాన్వి రాథోడ్ అని హనీ పేరు తెలుసు. కుట్టి అనే పెట్టేసిరు అన్నట్టు. సన్హిత రాథోడ్ అని తెలిసి కూడా కుట్టి అని పిలిచారు. క్యూట్గా నుంచి ఉండేది. మీకు కావాలంటే లాస్ట్కి పెడతా. కుట్టి స్కూల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్నగా బుజ్జిగా ఉండేది అనమాట. అందుకే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేసేసిన. మొత్తం స్కూల్ చూపించలేదు, కొంచెం అట్లా చూపించిన మీకు ఓవరాల్గా ఎట్లుంటుంది అని. స్కూల్ మంచి టీచింగ్ ఉంటుంది, బాగుంటుంది. అంటే టీచింగ్ కూడా చాలా బాగా చెప్తారు అన్నట్టు. 3 years హనీ అందులోనే ఉంది. కరోనా తర్వాత ఇంకా మేము అటు హన్మకొండకు వచ్చేసినాము. కుట్టి ఏమో నర్సరీ అందులో కంప్లీట్ అయింది. ఇంకా 2 years గ్యాప్ వచ్చింది. తర్వాత డైరెక్ట్ విద్యాధరి స్కూల్లో వేసేసిన. మీరు చూస్తున్నారు కదా స్కూల్ అయితే. ఇదే అండి హనీ స్కూల్ అయితే కొంచెం చూపించిన మీకైతే. రేపు చెల్లెకి డెమో ఉంది. ఇంకా రేపు డెమో అయిపోయినాక మంచిగా చెల్లె జాయిన్ అయిపోతే అదే హ్యాపీ కదా. తీసుకుపోలేదు, హనీనే తీసుకుపోయినాం కదా. ఏమైంది కుట్టి? మీ బచ్పన్ స్కూల్కి వెళ్ళినాం. నువ్వు నర్సరీ చదివినావు చూడు, ఆ స్కూల్కి వెళ్ళినాం. తెలుసా? గుర్తుందా? సార్ నిన్ను అడిగిండు కుట్టి ఎలా ఉంది మేడం అని అడిగిండు. తెలుసా? కుట్టిని బాగా గుర్తుపెట్టుకున్నాడు. కుట్టి ఎలా ఉంది మేడం అని అడిగిండు నిన్న. తెలుసా? అక్కని కూడా గుర్తుపట్టిండు. పేరు షాన్వి రాథోడ్ అని కూడా అన్నాడు. తీసుకుపోలే అందరు. ఎందుకు అక్కడ లవ్లీ చేస్తారని తీసుకుపోలే. నీకు గుర్తుందా మీ స్కూల్? గుర్తుందా? అబ్బో రేపు తీసుకుపోతాలే. సరేనా? సరే సరే తీసుకుపోతాలే. సరే నిజంగానే తీసుకుపోతా అంటున్నా కదా. రేపు నిజంగానే తీసుకుపోతా. ఓకేనా? వీడియోలో మాత్రమే అంటున్నా. సరే తీసుకుపోతా కానీ. ఓకేనా? సరే అన్ని కుట్టిన రేపు తీసుకుపోమంటే తీసుకుపోతా. ఓకేనా? సరే చేస్తాను. ఇంక ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఎందుకు వచ్చినాము అని అంటే, ముందు రోజు అన్ని ఫామ్స్ ఫిల్అప్ చేసేసి వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ రోజు డెమో ఇవ్వాలి అని అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చినాము. ముందు రోజు మేడం లేకుండే, ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా సార్ ఉండే. రేపు తీసుకుంటా డెమో అనేసరికి వచ్చినాము. హనీని చూడంగానే షాన్వి రాథోడ్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే ఎలా ఉంటున్నారు. తర్వాత మేము అన్నీ హాని చేసి ఆర్ట్స్ పెయింటింగ్స్ అన్నీ తీసి చూపించిన కొద్ది మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ స్కూల్లో చదువుకుని వెళ్ళిన పిల్లలందరూ మస్తు టాలెంటెడ్ ఉన్నారు మేడం అన్నారు. తర్వాత అలాగే హనీని గట్టిగా పట్టుకొని ఫోటో దిగిరనమాట. ఇంకా మేము దిగుదాం అనేసరికి అప్పుడే కాల్ వచ్చింది మేడంకి. ఇంకా మాట్లాడుతున్నారు. చాలా అసలు 5 years తర్వాత వెళ్ళినాం కదా, గుర్తుపడతారో లేదో, అసలు ఎట్లుంటారో మేడం ఫ్రెండ్లీగా అది అని అనుకున్నా. కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా గుర్తుపట్టి అయితే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా తర్వాత కాల్ మాట్లాడిన తర్వాత అయితే చెల్లెని డెమో ఇవ్వమన్నారు అనమాట. అది ఆఫీస్ రూమ్ సార్ది. సార్ రాలేదు కదా, ఇంకా అందుకే మొత్తం ఏదన్నా కానీ మేడం చూసుకుంటాం అనమాట. ఇంకా హ్యాపీగా అనిపించింది. చెల్లెని డెమోకి అయితే రమ్మన్నారు. ఫస్ట్ అన్నది భయం అవుతుంది అక్క అని అన్నది. ఏం భయపడకు, నువ్వు ఫస్ట్ ఆల్రెడీ 5 years ఇచ్చిన. ఎంతైనా కానీ చెప్పినా కానీ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇవ్వాలంటే రోజు పిల్లలకు చెప్పేది వేరు, మళ్ళీ టీచర్స్ ఉన్నప్పుడు చెప్పేది వేరు కదా ఎంతైనా కానీ. ఇంకా అందుకే మళ్ళీ వెళ్ళేసి చెప్తుంది అనమాట. ఫస్ట్ అయితే తెలుగు, తర్వాత ఇంగ్లీషు, హిందీ అలా ఎల్కేజీ వాళ్ళకు ఉంటారు కదా, అందుకే ఇంకా చెప్పమన్నారు అనమాట. ఇంకా చెప్పిన తర్వాత హనీ అయితే మొత్తం అంతా తిరిగి మళ్ళీ ఫొటోస్ అయితే దిగుతుంది. చెల్లె డెమో కూడా చాలా బాగా చెప్పింది అసలు. ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేడం అన్నారు ఓకే మేడం, నేను ఏదన్నా కానీ నేను కాల్ చేసి చెప్తాను మీకు అని చెప్పారు అనమాట. ఇది అండి వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.